మళ్ళా సాయుధ పోరాటానికి సమయం వచ్చిందా? వెనకటి రోజులల్లా నిజాం దొరల అడుగులకు మడుగులొత్తి తెలంగాణ బీదల భూముల పట్టాలను ఉల్టా పల్టా చేసి భూస్వాములకు గట్టబెట్టిన పోలీస్ పటేళ్ల వ్యవహారాలే మళ్ళిప్పుడు పురుడు పోసుకుంటున్నాయా? మా తాత పోలీస్ పటేల్ అని నిత్యం వాళ్ళిచ్చే పోలీస్ పటేల్ మనవడు ముఖ్యమంత్రి రేవంత్ సారు తాతల తోవ్వల్నే నడిచి బీదల భూములు గుంజుకొని పెద్దోళ్ళకు కట్టబెడదామని చూస్తుండా అనే అనుమానాలు లేవనెత్తుతుండ్రు సోషల్ మీడియాల నెటిజన్లు. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేతందుకు పచ్చటి పంట భూములను గుంజుకో చూస్తుండని మండిపడుతుండ్రు. రైతులను ఊర్ల లీడర్లను అధికార బలంతో అణిచేసి పోలీస్ పటేల్ మనవడినని అనిపించుకుంటుండు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఇది అణిచేస్తే ఆగిపోయే పోరాటం కాదు, బతుకు నాగం చేస్తే ఊకునే గడ్డ కాదని ఈ ముఖ్యమంత్రి యాద్ చేసుకోవాలి అని అంటుర్రు. ఆయాల భూస్వాముల ఆగడాలకు సాయుధ పోరాటంతో శరమగీతం పాడిన చరిత్ర తెలంగాణది. అసోంటి తెలంగాణ తెగువను సాయుధ పోరాట చరిత్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాది మర్చిందా లేదా ఆదమర్చిందా? మళ్ళా వెనకటి దుర్మార్గాల దుస్సాహానికి పాల్పడుతున్నదా? ఫార్మా కంపెనీల ఏజెంట్ లెక్క మారి పేద రైతుల భూములు చెరబడుతుందా? పచ్చని పల్లెల్లా పోలీస్ దళాలు ఎందుకు కవాతు చేస్తున్నాయి? అద్దుమ రాత్రి అన్నదాతలను అక్రమంగా ఎందుకు నిర్బంధిస్తున్నాయి? రక్షించవలసిన రాజే భక్షకుడై బంధుగణాన్ని దోచిపెడుతుంటే రాజ్యం దిక్కుతోచక తల్లడిల్లుతుంది. కానీ తెలంగాణ దిక్కులేనిది కాదు. పోరాట వారసత్వాలను పునికి పుచ్చుకున్న గడ్డ, ఉగ్గుపాలతోనే ఉద్యమాలను ఇమిడించుకున్న వీరులగన్న నేల. ఈ గడ్డ మీద ప్రతి పౌరుడు ఒక దొడ్డి కొమురయ్యే, ఒక్కో వనిత చాకలి ఐలమ్మ ప్రతిరూపమే. సాయుధ పోరాట స్ఫూర్తి రగిలింది. ఈ కాంగ్రెస్ ను కాలగర్భంలో కలపడమే ఖాయం అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్కార్ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతుండ్రు సబ్బండ వర్గాలోళ్ళు. మరి ఇంత జరుగుతున్నా సర్కార్ డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా ఎవ్వరు విమర్శించినా ఎవరు సలహా ఇచ్చినా ఉల్టా ఆళ్ళ మీదనే కేసులు పెట్టి నిర్బంధించి నియంత పాలన చేస్తుంది అని అంటుర్రు. లగచెర్ల రైతులు లడాయి చేస్తందుకు వెనుక పొంటుండు అనుకుంటా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి పట్టుకపోయారు కదా పోలీసులు. నిన్న కలెక్టర్ మీద దాడి చేసుట్ల కేటీఆర్ పాత్ర ఉందని పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ సర్కార్ను కింద మీద చేయాలన్న కేటీఆర్ మాట మీనే రైతులు రెచ్చగొట్టి కథంతా నడిచిందని ఆయన ఒప్పుకున్నట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ రాసిన వార్తలు వచ్చినాయి కదా. దాంతో కేటీఆర్ అరెస్టుకు అంతా తయారైంది. ఇగనో ఇప్పుడు పట్టుకపోతారు అనుకుంటా హంగామా కూడా నడిచింది. అయితే వాళ్ళు ముచ్చడంతా తెలిసి గింత కథ అవుతుందని పరిశాన్ అయి జైలుకెళ్ళి అఫిడవిట్ ఇచ్చిండు పట్నం నరేందర్ రెడ్డి. పోలీసులు నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు పురాగా తప్పు. కేటీఆర్ గురించి గానీ కేసు గురించి గానీ ఎసొంటి స్టేట్మెంట్ ను పోలీసులు నాకెళ్ళి తీసుకోలేదు, నేను చెప్పనే లేదు. కోర్టుకు వచ్చినాక నా లాయర్ని అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిండు. అప్పటిదాకా నాకంట్లో ఏముందో తెలియదు అనుకుంటా అఫిడవిట్ రాసి సంతకం పెట్టించిండు పట్నం నరేందర్ రెడ్డి. మరి నిన్నటిసారి కేటీఆర్ పేరును పట్నం నరేందర్ రెడ్డి చెప్పిండని ఇక అరెస్టే అని ఎన్ని మూచలు నడిచినాయి ఏం కథ? రిమాండ్ రిపోర్ట్లు ఉన్న తప్పు నేను అసలు కేటీఆర్ పేరే చెప్పలే అనుకుంటా నరేందర్ రెడ్డి అఫిడవిట్ రాసి పంపిండంటే మరి వెనక పొంటి ఏమైతున్నట్టు అనుకుంటా తీరొక్క అనుమానాలు తిరగబెట్టినాయి సోషల్ మీడియాలో. మరి ఇంకా రేపు ముచ్చట మీద వేసుంటే కొత్త పాయింట్లు బయటకు వస్తాయో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిగా.